ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ గేమ్ ప్లే ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం మైన్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మనకనేది విలేజెస్ ఓపీ ఐటమ్స్ ట్రేడింగ్ చేస్తారు. సో ఈరోజు మన గోల్ ఏంటంటే ఎండర్ డ్రాగన్ని బీట్ చేయడమే. చూద్దాం. ఓకే, ఏదైతే ఒక విలేజ్ ఉంది. ఎగ్జాక్ట్ చెట్టు మీదనే స్పాన్ అయినాం. వాటర్లో దుంకుదామా? ఓకే, చూద్దాం నిజంగా విలేజెస్ ట్రేడింగ్ ఎట్టిస్తారో. విలేజ్లో పోయి ఒకసారి చెకింగ్ చేద్దాం, మంచిగా ఇస్తారా అయ్యారని. విలేజెస్ ఓకే, అంబ్రెల్కి స్లైమ్ బ్లాక్స్ ఒక్కటికి. ఓ మై గాడ్, ఇలైట్రా జస్ట్ 2 ఎమరల్డ్స్. యారో మళ్ళీ ఇదేంటిది? ఏమో ఇది ఊలు అనుకుంటా. ఐరన్లో ఒక ఊళ్ళో చెకింగ్ చేస్తున్నాం. జస్ట్ 2 బా, ఎంత మంచిగా ఉందో. ఎరగొట్టుకుందాం. 1 2 ఎస్ 4 అయినాయి. హ్యాపీ ట్రేడింగ్. మనకైతే ఇంకా పని అంటే ఈజీ అయిపోయింది. తీసుకుందాం ఇది ఒకటి. మనకి దీంతో ఎంత పని ఉండదు, ఇవ్వద్దు. కానీ ఇదేంది? స్నో బ్లాక్సా? మరి స్నో బ్లాక్స్ వస్తుందిరా. చూద్దాం ఇంకా విలేజర్స్ ఇంకేమేమి ఇస్తారో. ఇక్కడ ఫుడ్ ఉంది, ఫుడ్ తీసుకుందాం. అయినా డ్రాగన్ తొందరగా బిజినెస్ చేయాలి. అక్కడ ఏదో అవుతుంది. ఓహో, అంత మంచిగా అవుతుంది. చూద్దాం ఆగండి. ఇప్పుడైతే మనకి ఇంకేమేమి ఇస్తారా అని. నాకైతే మంచిగా డైమండ్ ఆర్మర్ ఇచ్చేసేయాలి. అట్లనే బ్లేజర్ ఇచ్చేస్తే 8 రూపాయలు ఇచ్చేసి అయిపోతుంది. ఏ బ్లేజర్ ఇద్దా? అందట్లో ఓకే. ఇప్పుడు దగ్గర ట్రైనింగ్ చేసినాం. ఇప్పుడు చేసినాం కదరా, అంత జల్ది పైకి ఎక్కినా. డౌట్ పోతుంది దీని మీద. చూద్దాం ఇంకొన్ని విలేజెస్ని కొనరా అని. విలేజర్స్ ఎక్కడ విలేజర్స్? ఓకే, ఇది ఒక చెస్ట్ ఉంది, మొత్తం చెత్తను ఉంది. బెడ్ తీసుకున్నాం అంటే నైట్ పనుకోవడానికి సేఫ్టీ. మీకు కూడా తెలుసు కదా నైట్ జంబీస్ ఎట్లా కొడతాయి అని. ఓకే, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే దొరికేసింది సెట్. ఇంకా విలేజెస్ ఎక్కువ ఉంటూ. ఓకే, ఇంకో కొంచెం ఫుడ్ ఉంది, తీసుకున్నాం. ఆగండి. అక్కడ ఒక ఫార్మర్ ఉన్నాడు, చూద్దాం ఫార్మర్ ఏమి ఇస్తాడో. అన్ని గతికి అంగల్స్ అయితే ఉన్నాయి. ఫార్మర్ ఆగావు. అంత మంచి ఇయర్లేడు. చంద్రమనుడు. మా ఇంట్లో కంటే ముందు నువ్వు ట్రేడింగ్ ఇస్తావా? ట్రేడింగ్ చేయడు చంద్రమనుడు.
ఇంట్లోకో ఇంట్లో ఏం లేదు. ఇంత చిన్న ఇల్లు ఓటర్లో బతికేది, నేను కూడా బతకలేడు. అందరూ జంప్ అయిపోతే బెస్ట్. ఏ రింగులం హాయ్, థ్యాంక్ యూ నాకు దొరికినందుకు. నువ్వు నాకు ఎంత ఇష్టమో తెలుసా. అటు పోతున్నావు నీకోసం మనం వస్తే ఏ సిమ్ ట్రేడింగ్ ఇది. ఓ మై గాడ్ 34కి మనకి చెస్ట్ ప్లేట్ ఇస్తాడు. అందుకని మనం గీ అయిపోగొట్టాలి. అట్నే గోల్డెన్ యాపిల్స్ తీసుకుందాం. సరే పనుకో పోయో ఏంటేంది. అరే ఆగా రింగులం, నా కోసం నువ్వు ఆగవా. ఓకే ఇద్దరికి ఇచ్చినావు, థ్యాంక్ యూ. రావు నాకు నీ ఐరన్ కావాలి. ఫర్ యూ ఇప్పుడు చంపేసుకోవాలి. ఒక 5 ఒకసారి కూడా వేసుకోవాలి. సావే ఇంకెంతసేపే, తొందర సావే. టైం ఇచ్చి అసలుకి నైట్ అయింది. జాంబీస్ వస్తాయి. ఇది ఎట్లా జాంబీ అయితే కాదు విలేజ్ అని కొత్తగా చూస్తుంది. జాంబీ చూడ జాంబీ 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 వెరీ బ్యాడ్. ఎంత ధైర్యం ఉంటే మాకు ఇష్టమైన దా. బాయ్ బాయ్. పోరా మర్చిపోయినాం. తొందర అనుకుందాం. అలా పనుకోలేకపోతాడు అని చూపిస్తుంది. ఇంకా తిరగాల. అరే ఎట్లా అనుకోవాలి. ఓకే 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 తొందరగా తొందరగా తొందరగా. షట్ మ్యాన్ నన్ను తీరోడు ఉన్నప్పా మరి ఓలేడు పనుకోండి అనుకున్నారు. పనుకొని నన్ను ప్రశాంతంగా. నాకైతే ఎంత అనిపిస్తుంది తెలుసా. స్టార్ట్ అయిపోయిన జోన్ కనిపిస్తా. అవును ఇంతకు నాకు ఐరన్ దొరికిందా. ఇంతవరకు చెక్ చేసుకోలేదు. దొరికింది. 5 వేసింది. 5 సాల్తీ ఎంత అడిగినట్టు ఇచ్చేసింది మనకి. అమ్మ నన్ను కొడుతున్నావు. కొంచెమే హార్ట్స్ ఉన్నాయి. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. తొందరగా ఇంట్లోపలికి వెళ్ళు. జాంబీ సౌండ్ వస్తుంది. కొన్ని ఎక్కడుంది. హైట్ కూడా అనుకుంటున్నా. ఎవరిదా మా ముందు అందుకని ముందు డోర్ తెచ్చుకుంది. జంప్ చేయడం కూడా వస్తలేదు. మీకు ఏమైంది. ఆయన ఏమని అనుకున్నావు. సెట్ అయిపోయింది.
తొందరగా మళ్ళీ కింద పోదాం. ఫుడ్ అంతా తీసుకోవాలి. చలో కొత్త సూట్ వేసుకోండి. ఇది ఫార్మల్ ప్రిపరు సరే ఎగ్జాక్ట్ వెనుక కూడా పోలే. బ్లేజ్ రాడ్ ఫార్మర్ గొట్టు బతికిపోయినా. చచ్చిపో తొందరగా చచ్చిపో. ఇదా అరే ఫార్మర్ ఎగ్జాక్ట్ పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్న ఫార్మర్ని కొంచెం దొలాడమే. కొంచెం దొలాడదామా. ఫార్మర్ 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 ఎక్కడ? అయ్యోడి ఫార్మర్ ప్లీజ్ రారీ, నాకు ఈరా. ఒక్క అమ్మాయ 2 దొరికినాయి సెట్. గన్ పౌడర్ జస్ట్ 2 ఆంబులెన్స్కే 64 గన్ పౌడర్ రా. మరి ఇంత మంచి ట్రేడింగ్ ఎంత ఇస్తుంటారు నాకు. థ్యాంక్ యూ రా ఇస్తున్నందుకు. ఇప్పుడు మొత్తానికి అయితే లూట్ తీసుకుని వెళ్ళిపోతాను. దెబ్బ కంబానే అయిపోలే. అవలానే ముందు డేటా తీసుకో దారా. ఇదే what is this? End portal frame 64. అది ఇప్పుడు ఒక్క కెమెరాకా. ఓ మై గాడ్, ఇటు చాలా పెద్ద కంత్రి గన్ లెక్కన ఉన్నాడు. 200 చాలు తీయండి. గన్ పౌడర్ తీసుకుందామా? తీసుకుందాం. ఓకే గన్ పౌడర్ మంచిగా ఫ్రీ ఇచ్చేస్తుంది మనకాడు. ఇస్తున్నప్పుడు మనం వదిలేసుకోదు కదా. ఫుడ్ ఇగోదు. ఈ రోడ్డు కొత్త గ్రీన్ కలర్ రోడ్డు. అరే కొంచెం దొరుకుతున్నా మీరు అందరు కొత్తలు. అందరు కొత్తగా దొరుకుతుంది అందరూ మీరు నాకు. పేపర్లు ఇస్తే ఏమైందిరా దానికి. స్టూపిడ్. అరే కొంచెం ఇటు బస్. అయ్యా ఓకే ఒక్క విలేజర్ ఇక్కడ లేడు. అక్కడ ఉంటుంది, అక్కడ పోవాలి మళ్ళీ. ఇక్కడ ఉన్నాడు. ఆగురా. ఇక్కడనే దొరికాడు. డియర్ కానీ ఏడుస్తాడు. ట్రేడ్ 1 2 3 4 5. నా లక్కీ నెంబర్ 5 గుర్తుపెట్టుకోండి. ఒక్కడు తాగుతుంది ఎందుకంటే 64 ఇస్తాడు. డైమండ్ కొంచెం తీసుకుందాం. ఎంత మంచి ఎర్రడు. ఫార్మర్ పైన ఉంటాడు. చాలా మటుకు నేను పైన చూసినాను.
పైకి పోదాం. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? కూర్చున్నాను ఓనీ పైకి సెట్ పోదాం మా వాళ్ళ ముంగడికి. ఇక్కడ చూసాం ఏ ఫార్మర్ ఆవు పిల్ల. ఏ హాయ్, ఇక్కడ ఉన్నాడు. ఏ ఫార్మర్ ఒక చిన్న హెల్ప్ చేయరా? సరేరా, నీకు ఇచ్చే ట్రేడింగ్ చేస్తారా? ఉన్నాడు కానీ నాకు ఇది కావాలరా, ఇంకొన్ని ఇయరా. సరే వదిలేసి క్రాఫ్టింగ్ టేబుల్ నాకనే ఉంది కదా. ఫుడ్ అరే వదిలేసాను. ఒక పేపర్ కావాలి నాకు. పేపర్ ఎట్లా తయారవుతుంది? ఇట్లా ఇట్నే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టేసి గన్ పౌడర్ తీసుకొని ఒకటి పెట్టేద్దాం. ఎస్, 3 రాకెట్స్ అయితే తయారైనాయి. ఇంకా 3 అయిపోయినాయి. ఎగ్జాక్ట్ మనకి 9 దొరికినాయి. చాలు ఆగండి, ముందైతే మనమైతే వుడ్ అయితే కొట్టుకుందాం. అమ్మాయి గారు పొక్కిపోయినా. అరే ఇటు పోతున్నావు? ట్రైన్ కొట్టుకోకుండా ఆటోమేటిక్ లోపల సెన్సర్ వేసి నేను లేదుగా. నువ్వుడే నిన్నే అంటుంది, అర్థం కావట్లే. నిన్నే అంటుంది, అర్థం కావట్లే. నిన్నే అంటుంటే ఓకే. అప్పుడు ప్లేస్లో క్రాఫ్టింగ్ టేబుల్ తొందరగా చేసుకుంటే అయిపోతుంది. ఎస్, అయిపోయింది. ఈడొకటి మళ్ళా ఎక్కడొకటి సాల్. ఐరన్ ఒకటి తీసుకోవాలి. ఎక్కడొకటి రాంగ్ ప్లేస్లో పెట్టేసిన. 1 2 3 పికెక్స్ అయితే ఇప్పుడైతే తయారైతే అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకొని ఇలా స్టిక్లో ఒకటి పెట్టేసి సాట్ తయారు చేసుకుంటే ఎస్, ఇక మన సాట్ కూడా తయారు అయిపోయింది. ఒకటి యాక్స్ ఉంది. కొంచెం ఫుడ్ కూడా తయారు చేసుకుందాం. టేబుల్స్
అప్పుడే 64 అయిపోయిందా? ఎందుకైనా వస్తలేదు. ఇంకొక స్టాక్. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 3. తొందరగా బ్రష్ తీసుకుంటూ ఉంటే అయిపోతుంది పని. ఓకే, అప్పటికల్లా నైట్ కూడా అయిపోయింది. మనం బ్రష్ తయారు చేసుకున్నాం. అట్లా ఇంట్లో పోయి వండుకుందాం. వెళ్ళితే చాలా కష్టపడి అనుకోడు. అందుకని మనం చూస్తున్నామని. ఓకే, మనకి ఎగ్జాక్ట్ వాటర్ బకెట్ దొరికేసింది. అంటే బకెట్ దొరికింది, ఇంకా వాటర్ దొరకలేదు అందులో. ఇది కదా అసలు లక్. ఎంత కష్టపడి అనుకోడు. పొద్దున్న ఎంత కష్టపడుతుందో ఆ విలేజర్. మనం పడుతున్నంత కష్టం ఆడు పడుతున్నాడు విలేజర్. ₹10 ఫుడ్ కూడా బుడ్ అలాగా. అరే నేను కాదురా. అరే ట్రేడింగ్ చెప్పి. ఓ మై గాడ్, ఫుడ్ తిందాం. విలేజర్, విలేజర్ ఎక్కడా? ఓకే, ఇంకొంచెం తీసుకుందాం. 1 2 3. ఎందుకు గ్రోయింగ్ చేస్తూ ఏదో చూస్తున్నావు. అందరూ ఇంటూ డ్రాగన్ బీట్ చేయాల్సిందే ఇక. ఇప్పుడు ఇంకొక విలేజ్ వెళ్ళాడుకోవాలి. ఈ విలేజ్ అంటూ నేను రూపాయలకి ఓల్డ్ ట్రేడింగ్ ఏం చేయట్లేదు. తొందరగా తోలాడుకోవాలి. ఇప్పుడు ఇంకొక విలేజ్. ఇక్కడ విలేజ్ ఇప్పుడు ఇక్కడ తోలాడదాం. ఆగండి. ఓకే, ఇటు నుంచి అయితే వచ్చేసినాం. ఇటు సైడ్కి వచ్చేసినాము. చూసాం. ఆగండి. ఇక్కడైతే మొత్తం చెట్లు, ఫారెస్ట్ అన్నీ ఉన్నాయి. అరే ఇప్పుడు ఎక్కడ ఉంది విలేజ్? వాటర్ బకెట్ అయితే తీసేస్తున్నా.
దేని ప్లేస్ అంటే గన్ పౌడర్ ప్లేస్ ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ వాటర్ మెలన్ ప్లేస్లో బకెట్ తీసేసుకుందాం, అయిపోతుంది. ఇంకా ఎక్కడికైనా హైట్ ప్లేస్లో పోయేటప్పుడు ఎంఎల్ చేసుకుంటే మన పని అయిపోతుంది. సరే అసలు నిద్రలో పోదాం. ఇక్కడ ఐరన్ అంటూ ఏం లేదు. పైకి ఎట్లా పోదాం? ఇంకా కొంచెం ఇంకెటు పోదాం? సో గాయ్స్, ఇప్పటిదాకా అయితే ఇన్ని తీస్తున్నా. నెక్స్ట్ పార్ట్ 2 కోసం అయితే కామెంట్ చేయండి, పెడతాను. ఓకేనా? అప్పటిదాకా గుడ్ బై.